ఆయన సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చి ఆ నియోజకవర్గంలో మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక సేవలు చేశారు. కరోనా సమయంలోనూ జిల్లా వ్యాప్తంగా ఆహార పదార్థాలు, మెడిసిన్, ఆక్సిజన్ అందించి టీడీపీ అధినేత చంద్రబాబు మనసు గెలుచుకున్నారు. దీంతో ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వడంతో విజయము వరించింది. మరి ఆ ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరేనా? చింతలపూడి చింతలు తీరేనా? యువ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఆదరించారు నియోజకవర్గ ప్రజలు. చింతలపూడి నియోజకవర్గంలో కామవరపుకోట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గెలిపించారు ఓటర్లు. ఈ ప్రాంతంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ఇక చింతలపూడిలో ఎక్కువ సార్లు టీడీపీ జెండా ఎగరవేసింది. 6 సార్లు టీడీపీ జెండా ఎగరవేయగా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇదిలా ఉంటే చింతలపూడి నియోజకవర్గాన్ని మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు టీడీపీకి కంచుకోటగా మార్చారు. ఆయన మొదటిసారి 1983లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలోకి చేరి 1999 వరకు వరుసగా టీడీపీ జెండా ఎగరవేశారు. కోటగిరి మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2009లో చింతలపూడి నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దాల రాజేష్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో మళ్లీ టీడీపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో పీతల సుజాత పసుపు జెండా ఎగరవేయగా ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్సీపీ నుండి విఆర్ ఎలీజా గెలిచారు. చింతలపూడికి చెందిన ఎలీజా 1990లో సివిల్ సర్వీసెస్ నుండి ఐఆర్ఎస్ కు ఎంపికైన ఉన్నత ఉద్యోగస్తులు కావడం గమనార్హం. ఇక గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయరావుపై దాదాపు 28,000 ఓట్ల భారీ మెజార్టీతో రోషన్ గెలుపొందారు. రోషన్ కుమార్ 2018 నుండి తన సొంత స్వచ్ఛంద సేవా సంస్థ మిషన్ హోప్ ద్వారా ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా 2019లో వచ్చిన కరోనా సమయంలో పేద ప్రజలకు ఎంతో సహాయం చేశారు. కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్న సమయంలో రోషన్ తన సొంత ట్రస్ట్ ద్వారా ఆహార పదార్థాలతో పాటు మెడిసిన్, ఆక్సిజన్ పంపిణీ చేశారు. ఎంతో మందికి ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇలా రోషన్ చేసిన ఎన్నో సామాజిక కార్యక్రమాలతో టీడీపీ అధినేత చంద్రబాబు మనసు గెలుచుకున్నారు. దీంతో చింతలపూడి టీడీపీ టికెట్ కేటాయించడంతో మొన్నటి ఎన్నికల్లో రోషన్ ఘన విజయం సాధించారు. రోషన్ గెలవడానికి మిషన్ హోప్ సంస్థ ద్వారా ఆయన చేసిన కార్యక్రమాలు ఎంతో దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఇక ఎన్నో దశాబ్దాల తరబడి ఉన్న చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ప్రారంభించాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించడంతో నియోజకవర్గ ప్రజలు మనసు గెలుచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి పొలాలు ఇచ్చిన రైతులకు ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్యాకేజీ ఇప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కువ శాతం పామాయిల్ పండించే రైతులు ఉండటంతో పామాయిల్కు గిట్టుబాటు ధర తెచ్చేందుకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్తో పాటు రోషన్ కూడా ఎంతో ప్రయత్నం చేసి అధిక ధర ఇప్పించారని నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. అంతేకాదు గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే ప్రస్తుత ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో ఎంతో కృషి చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాలనలో చింతలపూడిలో ప్రధాన రహదారులన్నీ గుంతలమయమయ్యాయని, దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే రోషన్ వాటికి మరమ్మతులు చేయించడమే కాకుండా నూతన రోడ్లను కూడా వేయిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోషన్ స్వతహాగా సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ ఎన్ఆర్ఐగా సెటిల్ అయిన వ్యక్తి కావడంతో ఆయనకున్న పరిచయాలతో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాలు కండక్ట్ చేసి 120 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. మరోవైపు నియోజకవర్గంలోని ప్రజలు ఏ కార్యక్రమానికి పిలిచినా తన సొంత బంధువుల్లా వస్తున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే రోషన్ ఏలూరులో నివాసం ఉంటున్నప్పటికీ చింతలపూడి పట్టణంలో కూడా ఇల్లు అద్దెకు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఏది ఏమైనా చింతలపూడి నియోజకవర్గాన్ని రోషన్ కుమార్ సాఫ్ట్ గా డీల్ చేస్తున్నారని, గత కొన్నాళ్లుగా చింతలపూడిలో పేరుకుపోయిన సమస్యలను సాఫ్ట్ గా నెరవేరుస్తున్నారని, దాంతో చింతలపూడి చింతలు తీరే సమయం దగ్గరలోనే ఉందని చెప్పవచ్చు.